నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. మురళి గారు, అమ్మ. సొట్టబుగ్గలు చాలా అందంగా ఉంటాయి. ఎవరికున్న అవును. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్ సొట్టబుగ్గలు అంటే. అంటే సైంటిఫిక్ గా చూసుకుంటే మజిల్ గ్రో అవ్వకపోతే సొట్టబుగ్గలు అనేది ఏర్పడతాయి. కానీ అది అది చాలా అందంగా, అంటే ఆ డిఫెక్ట్ చాలా అందంగా ఉంటుంది. ఆ డిఫెక్ట్ ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అయితే చాలా మంది అదృష్టంగా కూడా అభివర్ణిస్తుంటారు సొట్టబుగ్గలు ఉంటే. 100%. అసలు శాస్త్రంలో అంటే అస్ట్రాలజీలో కూడా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా వివరణ ఉందా? నిజంగానే సొట్టబుగ్గలు అదృష్టాన్ని తీసుకొస్తాయా? చాలా అంటే చాలా బాగా అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. 100% కూడా. మెర్క్యూరీ అంటే బుధుడు. బుధుడు ఎవరి జాతకంలో అయితే ఉచ్చబొందుతాడో, లేదా బుధుడు వీరికి లగ్నంలో ఉంటాడో, వారికి రకరకాలైనటువంటి ఈ చొట్టబుగ్గలు కావచ్చును. అంటే ఇక్కడ ఒక తీరు, ఇక్కడ ఒక తీరు, కింద కూడా ఇక్కడ పడుతూ కూడా. ఉంటాయి. వాస్తవానికి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బుధుడు అంటేనే మనకు మాటకు కారకుడు, అవును. వ్యాపారానికి కారకుడు. మరి మాటకు కారకుడు అనేటువంటి విషయంలో బుధుడు వీరికి అద్భుతంగా ఉన్నాడు అనేటువంటి స్థానం కనుక మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, చాలా మెచ్యూరిటీగా మాట్లాడతారు వీరు. మీరు ఒక్కసారి హీరోలలో కానీ హీరోయిన్స్లలో కానీ చాలా మందికి కూడా ఉంటుంది. అంటే వారందరూ కూడా మెచ్యూరిటీగానే ఉంటారు, మెల్లగానే మాట్లాడతారు. కానీ మన నిజ జీవితంలో కూడా ఎవరికైనా సొట్టబుగ్గలు ఉండేటువంటి వారు చాలా తెలివి కలవారు. వారికి బుధుడు ఆ విధమైనటువంటి అనుగ్రహం ఇస్తూ వీరికి జీవితంలో ఒక వయసు తర్వాత అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. డైలీ ఒక 5,000 నుండి 10,000 దాకా ఎర్న్ చేసేటువంటి స్టేటస్కి వెళ్ళిపోతారు. అంటే మినిమం నేను చెప్తూ ఉన్నా, మినిమం. మినిమం 5,000 నుంచి 10,000. ఇక అటు పిమ్మట ఇక అది వారి వారి దాన్ని బట్టి ఉంటుంది. మినిమం అయితే ఇంత ఎర్న్ చేసేటువంటి పరిస్థితిని వస్తుంది. అది ఒక వయసు తర్వాత. ఆ వయసు అనేది మన వీడియో చివరిలో చెప్దాం. వారికి చక్కటి వ్యాపారం కానీ, చక్కటి తెలివితేటలు కానీ, చక్కటి హ్యాండ్ రైటింగ్ కానీ, అంటే ఇవన్నీ ఇప్పుడు చాలామంది కూడా మనకు ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో బుధుడు బాగుంటేనే, బుధుడు కానీ శుక్రుడు కానీ బాగుంటేనే సినీ ఇండస్ట్రీలో వీరు ఒక పాట రాయడం కానీ, లేదా ఏవైనా డైరెక్షన్ గాని, బుద్ధి కదా. డైలాగులు రాయడం కానీ, ఉమ్. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి వీరి నైపుణ్యం. స్కిల్స్ అండ్ కనుక మనం ఖచ్చితంగా కూడా చొట్టబుగ్గలు ఉన్నాయి అనుకుంటే అదృష్టంగానే భావన చేసుకోవాలి. మన పిల్లలకు ఉన్నాయి అనుకున్నా, లేదా భర్తకు ఉంది అనుకున్నా కూడా, భార్యకు ఉంది అనుకున్నా కూడా అదృష్టముగానే భావన చేసుకోవాలి. అయితే వీరిని మీరు మీ మాటలతో ఇబ్బంది పెట్టినట్టయితే అమ్మో. మీరు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే వారి జాతకంలో బుధుడు బాగున్నాడు. ఇప్పుడు చంద్రుడు బాగా లేని సందర్భంలో నీటిని ఎక్కువగా వృధా చేయకండి అని చెప్పడం జరిగింది. అవును. నీటిని ఎక్కువగా వృధా, ఆల్రెడీ మీ జాతకంలో బాగాలేడు, దాని వలన మీకు ఇంకింత నీచబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సేమ్ ఇది వారి కూడా అలాంటి. బుధుడు వారి జాతకంలో ఉచ్చబొందున్నాడు, బుధుడు సూపర్ గా ఉన్నాడు అనుకుంటే మనము వారిని ఏమాత్రం బాధ పెట్టినా, వారితో వ్యంగ్యంగా మాట్లాడినా, లేదా ఒకవేళ వీరే 99% వీరు చాలా మెచ్యూరిటీగా మాట్లాడతారు, వీరికి అలాంటి పరిస్థితి ఉండదు. ఏది ఈ విధంగా సొట్టలు ఉండేటువంటి వారి వీరు ఎవరి మీదనైనా కోపం పెంచుకున్నా, వీరు ఎవరి మీదనైనా కూడా ఈర్ష్య పెంచుకున్నా, ఏడ్చినా కూడా వీరికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కనుక వీరు 100% మెచ్యూరిటీగానే ఉంటారు. అది ఆ విధంగా ఉండరు. వీరు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆఫ్టర్ 35 ఇయర్స్, 34 to 35 ఇయర్స్ తర్వాత అద్భుతమైనటువంటి లైఫ్ సైకిల్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. అసలు వీరు చదవనివ్వండి, చదవకపోనివ్వండి, ఏదో రకమైనటువంటి, అంటే అలా అని ఇంట్లో కూర్చోవడం అని కాదు, వీరు
పడేటువంటి కష్టానికి ఈ ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. 26, 27 ఏళ్ల నుండి 28 ఏళ్ల నుండి పడ్డటువంటి 5, 6, 7 ఏళ్ల నుంచి పడ్డటువంటి కష్టానికి 35, 36 ఇయర్స్ తర్వాత అద్భుతమైనటువంటి రిజల్ట్ వీరికి రాబోతుంటుంది ఖచ్చితంగా కూడా అనేటువంటిది వీరు గమనించుకోవచ్చు. కనుక మరి వీరు ఏం చేయాలి అంటే కుదిరితే ప్రతి బుధవారం చక్కగా కూడా దేవాలయానికి సందర్శించుకొని బుధ గ్రహం వద్ద మనకు గ్రీన్ కలర్ క్లాత్తో ఉండేటువంటిది ఏదైనా కూడా స్వామివారికి సమర్పించుకోండి. గ్రీన్ కలర్తో ఉండేటువంటి ధాన్యం పెసర్లు అవి 1 కేజీంబావు లేదా ఇన్ని ఒక 11 సార్లు స్వామి వద్ద వేసి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉండండి. మరొకటి మేనరిక Right. అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఈ వీడియోలో చెప్పడం కూడా అదే. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.